Hello my dear friends, today 10th maths pair of linear equations is two variables 3.2లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ వన్ చూద్దామండి. ఎస్, మీ ఇదివరకు ఇచ్చినటువంటి సమ్స్కి దీనికి తేడా ఏంటంటే ఈ డెసిమల్స్లో ఇచ్చాడండి. డెసిమల్స్లో ఇచ్చినప్పుడు మనం న్యాచురల్ నంబర్స్లోకి మార్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఏది 2x మనం ఏం రాస్తామండి, 0.1 అంటే దాన్ని 1/10గా రాసుకోవచ్చు కదా, ఫ్రాక్షన్స్లో రాసుకోవచ్చు కదా. 0.23 అనుకుంటే దాన్ని 23/100 రాసుకోవచ్చు కదా. ఎంత ఈ యొక్క డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోస్ వేసుకుంటాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి 10 రాసుకున్నాం, 2 ప్లేసెస్ ఉంది కాబట్టి 100 మనం రాసేసుకున్నాం. అట్లా మనం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుందాం. చూడండి, 0.2xని 2x/10గా రాసుకోవచ్చు కదా, ప్లస్ 0.3yని 3y/10గా రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 1.3ని 13/10 రాసేసుకోవచ్చు. ఆ 2 ఈ 2 10స్ని క్యాన్సిల్ చేద్దామండి. చేస్తే మనకి ఏం మిగులుతుంది, 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 13 మిగులుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా రాద్దామా. ఇదిగో 0.4x బదులు మనం 4x/10 రాసేసుకోవచ్చు కదా, ప్లస్ 0.5yని 5y/10 రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 2.3ని 23/10 రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అన్నీ క్యాన్సిల్ చేసేద్దామండి. మనకు 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23. ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషను అయితే ఫస్ట్ ఈక్వేషను వచ్చింది మనకు, సెకండ్ ఈక్వేషను నార్మల్గా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫస్ట్ దాన్ని తీసుకుందాం. చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు 13, 2x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఎక్స్ వాల్యూ కనుక్కుందామండి. 2x ఈజ్ ఈక్వల్ టు 13, ఈ ప్లస్ 3y అలా ఇటు -3y వస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 - 3y/2 వస్తుంది. ఇక్కడ రాసేసుకుందామా. ఎస్, ఇక్కడ రాద్దాం. చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు 13, 2x 13 ఈ ప్లస్ 3y అలా అటు వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి, -3yగా మారుతుందండి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 - 3y/2 అండి. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందామా. ఎస్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిందండి. థర్డ్ ఈక్వేషన్లో మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని బ్రాకెట్లో ఉంచుకుందాం, అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఎస్, ఎక్స్ విలువ మనం కనుక్కున్నాం. ఇప్పుడు వై విలువ కనుక్కోవడానికి దీన్ని సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్లో నుండే కనుక్కుంది సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. వాట్ ఈ సెకండ్ ఈక్వేషన్, 4x కదండి ఇది. ఎస్, 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23 అండి. ఇది సెకండ్ ఈక్వేషన్లో పుట్, ఇది సెకండ్ ఈక్వేషనే కదా మనం రాసుకుంది. పుట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు రాద్దామండి. 4 ఇంటూ ఇప్పుడు ఎక్స్ రాయాలి కదండి. ఎక్స్ విలువ ఎంత, వాట్ ఈస్ ది ఎక్స్ వాల్యూ, 13 - 3y/2, 13 - 3y/2 అదండి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ రాసేసాము. ఇప్పుడు 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 23 రాసేసాము. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేసేద్దామా. ఎస్, 4 13 ఎంత అండి, 52 మైనస్ 4 3s are 12y/2. ఇక్కడ 2 ఉంది కదండి, 4తో మల్టిప్లై చేసాము, /2 ఉంది వేసేసుకోవాలి కదా, ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 23 రాసేసామండి. ఈ 2తో క్యాన్సిల్ చేద్దామా, 26 టైమ్స్ పోతుంది, దీంట్లో 6 టైమ్స్ పోతుంది. ఎస్, రీరైట్ చేద్దాం. చూడండి, 26 - 6y ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ 23.
ఇక్కడ మనకు చూద్దాం చూడండి, -6y + 5y ఉంది. -6y + 5y ఏది ఎక్కువ? మైనస్ వాల్యూ ఎక్కువ కదా, y మాత్రమే మిగులుతుంది. 26 - y ఈజ్ ఈక్వల్ 23 అండి. ఎందుకంటే ఈ రెండింటిని చేస్తేనే కదా మనకు y వచ్చింది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ 23. ఈ +26 అలా -26 అవుతుందండి. అయితే ఇంకా మనకు +26 అలా -26 అవుతుంది. ఇప్పుడు 23 - 26 ఎంత మిగులుతుందండి మనకు? y ఈజ్ ఈక్వల్ -y కదా మిగిలింది, -3 మిగులుతుందండి. ఇప్పుడు అంతే కదా, -y కదా మనకు మిగిలింది. -y ఈజ్ ఈక్వల్ ఈ 23 ఉంది. ఈ 26 అలా అటు వెళ్ళేటప్పటికి -26 అవుతుంది. 23 - 26 మైనస్ ఎక్కువ ప్లస్ ఎక్కువ మైనస్ ఎక్కువ, ఎంత ఎక్కువ? 3. -y ఈజ్ ఈక్వల్ -3. అటు ఇటు మైనస్ కొట్టేసుకున్నామంటే y ఈజ్ ఈక్వల్ 3 వస్తుందండి. y ఈజ్ ఈక్వల్ 3 వస్తుంది. ఎస్, దాన్ని ఏదో ఒక ఈక్వేషన్ దీంట్లో ఎక్స్లో వేసేసి, ఎక్స్లో y ఉంది కదా, ఎక్స్ వాల్యూ కూడా కనుక్కుందామా? ఎస్, పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3లో మనం పెడదామండి. ఇప్పుడు ఎంత x వాల్యూ? x ఈజ్ ఈక్వల్ 13 - 3. y ఉంది కదండి, y ఎంత? 3నే కదా, y ఈజ్ ఈక్వల్ 3నే కదా వచ్చింది. 13 - 3y/2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ 13లో 3 పోతే 10/2. 3 3 సార్ 9 అండి. 9 ఇప్పుడు 13లో 3 పోతే ఎందుకు, ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి కదా. 13 - 3 × 3 9/2. ఇప్పుడు 13లో 9 పోతే ఎంత అండి? 4. 4/2 క్యాన్సిల్ చేస్తే 2. x ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ 3 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. మరి ఇది కరెక్టా కాదా అని మనం చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకుందామా? CHECK చెక్. ఒక ఈక్వేషన్ తీసుకుందాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఇదే కదా, 2x + 3y ఈజ్ ఈక్వల్ 13. ఇప్పుడు x బదులు ఎంత? x 2 × x ఈజ్ ఈక్వల్ 2 కదా, 2 + 3 × y ఈజ్ ఈక్వల్ 3 కదండి. 3 ఈజ్ ఈక్వల్ 13. 2 2s are 4 + 3 3s are 9. yes, 4 + 9 13 ఈజ్ ఈక్వల్ 13 వచ్చింది కదండి. చెకింగ్ కూడా మనకు వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మనకు ఒకటేనండి ప్రాబ్లం ఏంటంటే ఈ డెసిమల్స్ని న్యాచురల్ నెంబర్స్గా మార్చేసుకోవాలంటే ఈ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోస్ వేసుకొని తర్వాత క్యాన్సిల్ చేసేసి మనం న్యాచురల్ నెంబర్లోకి తీసుకొచ్చాం. ఇది తీసుకొచ్చింది ఏంటంటే 2x + 3y ఈజ్ ఈక్వల్ 13, 4x + 5y ఈజ్ ఈక్వల్ 23. ఇక దీన్ని యాజ్ యూజువల్గా చేసేసామండి. ఇక దానికి